ఉదాహరణకి అత్త కోడలు అమ్మో ఎంతో అన్యోన్యంగా ఉన్నారనుకోండి, భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారనుకోండి, లేదంటే అన్నదమ్ములు అసలు విడదీరాని బంధంలా ఉన్నారనుకోండి, లేదంటే మన ఇంటి వాళ్ళందరూ తల్లి బిడ్డ చక్కగా కలిసిపోతూ సంతోషంగా ఉన్నారనుకోండి, అసలు దేవుడు ఎందుకు నీకు అనిపిస్తుంది? ఎవ్వరు అస్సలు ఒక్కరోజు కూడా వాళ్ళతోనే ఫోన్లు, భర్తకి ఫోన్లు, లేదంటే ఇంకొకటి ఏంటి స్నేహితులకి ఏం చేస్తున్నావు గంటలు దేవుని బిడ్డలారు గమనించండి. ఈరోజు వాళ్ళతోనే మాటలు, వాళ్ళతోనే సంభాషణలు, వాళ్ళతోనే అన్నీ. ఏది దేవుడు ఉండడు. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా అక్కడ ప్రాబ్లం వస్తుందో చూడండి, దేవుని బిడ్డలారా మనుషులు సంతోషంగా మనతో గడిపినంత కాలము ప్రార్థన ఎలాగుంటుంది అనుకున్నారు? ప్రభువా నీకు స్తోత్రమయ్యా, ఈరోజు ఉదయమే లేపవునైనా చక్కగా ఆరోగ్యం ఇచ్చవయ్యా, నీ కొందనాలయ్యా నాయనా, ఇదిగో తండ్రి ప్రభా నన్ను దీవించి ఇంకా నీకు సాక్షిగా ఉండాలి. ఈ ప్రార్థన వస్తుంది. మనిషి ఎక్కడైనా కష్టం కలిగించాడు అనుకోండి, ఇంట్లో గొడవ వచ్చిందనుకోండి, దేవుని బిడ్డలారా ఇంకా ఏదన్నా మనకు ఎవరైనా బాధ పెట్టారు, రోజు మాట్లాడి సంతోషంగా మాట్లాడేవాళ్ళు మనకు ఏదైనా ఇబ్బంది కలిగించారనుకోండి, అప్పుడు ఏడుపు, ప్రభువా నాయనా నన్ను క్షమించయ్యా. ఈ ప్రార్థన ఎప్పుడు వస్తుంది? మనకి పుట్టప్పుడు వస్తుందండి? రాదు. హృదయం ఎప్పుడు ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను నీకు దగ్గరికి లేకుండా ఇన్ని రోజులు ప్రార్థన చేయలేదు, నీకు రోజు తెలుసు. ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది? ఇన్ని రోజులు ప్రార్థన చేయట్లేదని నీకు తెలుసు కదా, నిన్న ఎందుకు రాలేదు గుర్తు, ఈరోజు ఎందుకు వచ్చింది అని అంటే ఈరోజు సమస్య వచ్చింది మనిషితో. అందుకే అంటున్నాడు, మీ మధ్య ఖడ్గాన్ని పెట్టడానికి వచ్చాను నేను. ఏ బంధం మధ్య, ఏ బంధుత్వం మధ్య దేవుడు ఉండడు, ఆ బంధంలో ఖడ్గమే. ఏ బంధం మధ్య దేవుడు ఉండడో ఆ బంధములో దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి, వేదన విరోధం అయిపోతుంది అందరూ కూడా. కాబట్టి ఇక్కడ కూడిన మనందరము కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు మీ అందరి జీవితాలకి నేను కొద్ది కాలము ఎందుకు ఒకరికంటే ఒకరు పడకుండా చేస్తున్నాడంటే, మీరందరూ ఒక్కొక్కడు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేయాలని. హల్లెలూయా.